వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు జనార్దనాచారి గారు, ఆక్యుప్రెసిస్ట్ అలాగే హీలర్ కూడా. సో కామన్గా పెద్దవాళ్ళలో అంటే వయసు రీత్యా వచ్చే ఇబ్బందుల్లో యూరిన్ లీకేజ్ అవ్వడం, అంటే బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళే లోపే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా యూరిన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకి గిల్ట్గా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ పెద్దవాళ్ళలో వచ్చే యూరిన్ లీకేజ్ సమస్య గురించి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏదన్నా ఉన్నాయా, దాన్ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు, దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో జనరల్గానే వయసు పెరిగే కొద్దీ చాలా వస్తూ ఉంటాయి, ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, మతి మరుపు కానివ్వండి, చాలా అంటే డిపెండెన్సీ అనేది వినిపించకపోవడం కానీ సహజంగా వచ్చేవి. ఇవన్నీ కూడా అన్నిట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఏంటంటే యూరిన్ లీకేజ్ సమస్య. ఎందుకంటే అది అసలు మనం అంటే దానికి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. చాలా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో దీని గురించి మాట్లాడదాము. షూర్ అమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరన్న వృద్ధాప్యం అనేది ఈ రోజుల్లో ఏంటంటే ఒక శాపంలాగా, శాపం వృద్ధాప్యం అలా తయారైంది. అలా అనకూడదు. డబ్బులు లేకపోయినా ఆ ఏజ్ పెరిగిన వాళ్ళందరికీ ఒక లోన్లీనెస్ కానివ్వండి, తోడు లేకపోవడం కానివ్వండి. ఇప్పుడు మిగతా సమస్యలు ఎలా వస్తాయంటే ఒక ఉద్యోగం లేకపోతే ఆర్థిక సమస్యలు కదా, చదువు లేకపోతే పంతుల ఈ మార్కులు రాకపోవడం సమస్యలు, ఇవన్నీ వేరు. వృద్ధాప్యం అంటే ఇది చేయకపోవడం ద్వారా మన ఇన్ఎఫిషియన్సీ. వృద్ధాప్యం అలా కాదుగా, అది న్యాచురల్గా వచ్చే వృద్ధాప్యం కదా, అది కదా ఒక దశ. ఆ దశలో కూడా ఎంత హెల్తీగా ఉండే అవకాశం ఉంటే, ఉండగలిగితే అదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ, జీవన విధానం. అలా కాకుండా వృద్ధాప్యంతో పాటు వచ్చే కొన్ని ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అది వాటిని మనం అవాయిడ్ చేయలేము. కాకుండా ఏంటంటే ఎలా మినిమైజ్ చేయగలుగుతాము, ఎలా బెటర్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వినికిడి సమస్యలు వస్తాయి. మీరు అందాక అన్నారు వృద్ధాప్యంలో చెవి వినికిడి సమస్యలు వస్తాయి, వృద్ధాప్యంలో చూపు సమస్యలు వస్తాయి, వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులు, బోన్ సమస్యలు వస్తాయి. ఇంకా మేజర్గా మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు యూరినేషన్ అనే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం. అది చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ వెళ్ళాల్సి వస్తుంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఎవరిని అడగడానికి, ఇప్పుడు ముఖ్యంగా హెల్ప్ అడగాలంటే యూరిన్కి తీసుకెళ్ళమని అడగడానికి ఇష్టం ఉండదు. పైగా ఎవరైనా ఇలా మా ఇంట్లో యూరిన్లా లీక్ అవుతుంది, ఇక్కడ పోస్తున్నారు అక్కడ పోస్తున్నారు, బాత్రూమ్ వెళ్ళడానికి అన్నారు అనుకోండి ఒకవేళ ఫ్యామిలీలో, ఇక వాళ్ళు ఎంత అన్నంత ఫీల్ అవుతారు. చాలా బాధేస్తుంది. ఇట్లా నేను ఇంత అందరికి చెప్పే వయసులో ఉండి మేము ఇలా ఎందుకు చేస్తున్నాం, అసలు మేము చేస్తున్నామా, మాకు అవుతుందామా, తెలియకుండా ఎందుకు అవుతుంది. నిజమే, వాళ్ళు తెలియకుండా అవుతుంది అది. ఇప్పుడు ఇంతెందుకు, ఇప్పుడు మనం వృద్ధాప్యం అంటున్నాం, కొన్ని మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో కూడా దగ్గినా తుమ్మినా కూడా ఒక్కోసారి యూరిన్ లీక్ అయ్యే చూస్తుంటాం మనం. ముఖ్యంగా కొంతమంది లేడీస్లో ఇట్లాంటివి కనపడతాయి. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా కొంత యూరిన్ లీక్. ఎందుకంటే ఏంటి ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, చివరిలో రావాల్సిన సమస్యలు ఇవన్నీ కూడా యాక్చువల్గా వృద్ధాప్యంలో రావాల్సినవి ఈ మధ్య ఎర్లీగా కూడా వస్తున్నాయి. ఎందుకంటే మన టోటల్గా ఫుడ్ హ్యాబిట్స్, ఫుడ్, లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయినాయి. ఇది ఒక మేజర్ రీజన్. ఇప్పుడు ఈ వృద్ధులకు సంబంధించి మనం కనుక ఏదైనా ఒక పరిష్కార మార్గం కనుక వాళ్ళే చేసుకోగలిగితే, మందు హాస్పిటల్కి వెళ్ళకుండా ఆ బాత్రూమ్కు దగ్గర వెళ్ళే లోపు యూరిన్ కనుక వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే, యూరిన్ కంట్రోల్ చేసుకోవడమే, ఆ టాయిలెట్ వెళ్ళే లోపు పడిపోకుండా లేదంటే ఇబ్బంది పడకుండా అలా చేసుకోవచ్చు. అది బ్లాడర్ మేజర్ కారణం ఏంటంటే ఏం చెప్పొచ్చు అంటే, దీనికి బ్లాడర్ అనేది, యూరినరీ బ్లాడర్ వీక్ అయిపోయింది. మజిల్స్ వీక్ అవుతాయి కదా, వయసు వచ్చే కొద్దీ మజిల్స్ లోపల స్ట్రెంగ్త్ తగ్గుతుంది కదా, ఆ ఫంక్షన్ లోపల ఫ్లెక్సిబిలిటీ, హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. యూరిన్ పట్టే కెపాసిటీ లేకపోతే వదిలేస్తుంది అది. మనం కూడా అంతే కదా, ఇలా హోల్డ్ చేస్తాము, ఎంతసేపు హోల్డ్ చేస్తాము, త్వరగా వదిలేస్తాం కదా. అట్లా హోల్డింగ్ కెపాసిటీ తగ్గుతుంది అక్కడ. మజిల్ యూరిన్ బ్లాడర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గడం, దానికి ఏంటంటే మేజర్గా బ్లాడర్లో వచ్చినటువంటి మార్పులు అని చెప్తున్నాం. ఎనర్జీ లెవెల్లో మార్పులు, కొంచెం ఫిజికల్గా కూడా స్ట్రెంగ్త్ కోల్పోవడం. దీనికి ఆక్యుప్రెషర్ పాయింట్లో యూరినరీ బ్లాడర్ అనే మెరిడియన్లో కాళ్ళల్లో ఉంటుంది చిటికన వేలు.
చేతిలో కాదు, కాలు యొక్క చివరి లిటిల్ టో అంటాం కదా, చిటికెన వేలు ఉంటుంది కదా, అవును. ఆ చిటికెన వేలులోనే ఈ పరిష్కారం ఉంది. ఓకే. అది ఇప్పుడు మనము ప్రెషర్ పాయింట్ చూపిస్తారా? ఇప్పుడు యూరిన్ లీకేజ్ లేదా అర్జెన్సీ త్వరగా పడిపోతున్న భయం ఉన్న వాళ్ళకి కొంత హోల్డింగ్ పెంచడానికి, ముఖ్యంగా వృద్ధుల్లో కానీ ఎవరిలోనైనా సరే ఈ యూరిన్ ఎక్కువ సార్లు పోతున్నాము యూరిన్కి, లేదా అసలు యూరిన్ రావట్లేదు, లేదా ఆపుకోలేకపోతున్నాము, ఎనీ యూరిన్లో మంట ఉంది, ఎనీ సమస్య ప్రాబ్లం విత్ ద యూరిన్ ఈ ఒక యూరినరీ బ్లాడర్లో ఉంది. ఈ కాలు యొక్క ఇందాక ఈ పెన్ను ఈ సైడ్ పెట్టాలి, బ్లంట్ సైడ్ పెట్టుకొని మెల్లగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుస్తుందా మీకు? ఇది ఇలా ఎన్నిసార్లు చేయాలి? 1 నిమిషం చేయండి. ఆ కాలు కూడా చేయొచ్చు, లేదా ఇది కూడా లేదనుకోండి మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేయొచ్చు. ఆ ప్రెషర్ పాయింట్ మీద ప్రెషర్ పెట్టడం ఇంపార్టెంట్. అది పెన్నా లేకపోతే జాయా లేకపోతే ఇంకా ఏదని కాదు, ఇలా చేయండి. లేదంటే ఇలా కూడా చేయండి. దీన్ని కొంచెం స్టిమ్యులేట్ చేయండి. కొంచెం మొత్తం చిటికెన వేలు మొత్తం చేసినా పర్వాలేదు. ఈ చిటికెన వేలు మొత్తం, ఈ చిటికెన వేలు కాలు యొక్క చిటికెన వేలు చేయండి. ఇది ఈ యూరినరీ బ్లాడర్లో ఉన్నటువంటి ఆ కాలు గోటి అవుటర్ ఎడ్జ్లో ఉండేది ఇందాక చూశారు కదా, అక్కడ దీన్ని UB67 అంటాం పాయింట్. ఇది 2 అద్భుతమైన మూలకాలు కలుపుతుంది. ఒకటి వాయు మూలకము, రెండవది జల మూలకం. జలం అంటే యూరిన్ అంటే వాటర్ కాబట్టి యూరినరీ బ్లాడర్లో తీసుకున్నాము. యూరినరీ బ్లాడర్లో చివరి పాయింట్ ఇది. ఓకే, ఇది వాయు మూలకం అంటే దాని మదర్తో కలుపుతున్నాం మనం. ఆ మదర్ అంటే వాయువు నుంచి జలం వస్తుంది కాబట్టి ఈ 2 మూలకాలు కలవడం వల్ల ఆ బ్లాడర్ లోపల ఎనర్జీ లెవెల్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఆ హోల్డింగ్ అది పెరుగుతుంది. యూరినేషన్ సంబంధించిన యూరినేషన్ బర్నింగ్ ఉన్న, మంట ఉన్నా, లేదంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆపుకోలేకపోయినా, ఎనీ యూరినరీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ట్రై చేయండి. లివర్ సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా మన శరీరంలో అంటే షుగర్ వ్యాధిని మొదలుకొని ఇంకేదైనా క్రానికల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తుంటారు. మరి లివర్ అసలు కరెక్ట్గా పనిచేయట్లేదని ముందుగా మనకి ఎలాంటి సిమ్టమ్స్ బాడీ తెలియజేస్తుంది? యాక్చువల్గా ఆక్యుపంక్చర్లో ఈ లివర్ అనే ఆర్గాన్ గురించి ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో చాలా వివరంగా ఉంది. అంటే అలోపతి కానీ ఇతరత్ర వైద్య విధానాల్లో లివర్ని చూసిన విధానం వేరు, ఆక్యుపంక్చర్లో ఈ ఆర్గాన్ పట్ల ఉన్న అవగాహన విభిన్నంగా ఉంటుంది. ఎలాంటిది ఒక ఆర్గాన్ లాగా చూడలే వాళ్ళు. నిజానికి ఏ ఆర్గాన్ లాగా చూడలే. ఆర్గాన్కి ఒక ఎమోషన్స్ ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు లివర్లో మనకు చూసుకుంటే ప్రధానంగా ఒక 4-5 రకాల సమస్యలు కనపడతాయి. ఒకటి జాండీస్ కనిపిస్తుంది లివర్లో, అంటే హెపటైటిస్ B, A అట్లా వస్తాయి కదా, అదొకటి. రెండోది ఏంటంటే సిర్రోసిస్ అనేది చివరి దశ, లివర్ ఖరాబ్ అయిపోయిన తర్వాత వచ్చే సిర్రోసిస్. దాని ముందు ఫైబ్రోసిస్ వస్తుంది, దాని ముందు ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ నుంచి ఫైబ్రోసిస్ వచ్చి దాని తర్వాత మెల్లగా సిర్రోసిస్, అంటే ఆల్మోస్ట్ లివర్ పాడైపోయింది అనే దశ అది. కానీ లివర్ ఏంటంటే బేసిక్గా కంప్లైంట్ చేయదు, నేను ఇట్లా ఇబ్బందులో ఉన్నాను అని పట్టించుకోవడానికి చెప్పదు. అందువల్ల ఇండికేషన్స్ తెలియవు. అందుకనే లివర్లో వచ్చే సమస్యలు ముందు తెలుసుకోవడం కష్టం అవుతుంది. అది కానీ ఆక్యుపంక్చర్లో ఈ ఎలా తెలుసుకోవచ్చు అనే దాని మీద కొంత వివరణ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు సైకలాజికల్గా ఇరిటేషన్, కొంచెం కోపం, ఫ్రస్ట్రేషన్, అకారణంగా చిరాకులు పెరుగుతున్నాయి, కోపం రావడం, ఊరికూరి కోపం రావడం, అక్కడ అవసరం లేకున్నా యాంగర్ వస్తుంది అంటే మన లివర్లో ఏమైనా ఇబ్బంది ఉందా అని ఆలోచించుకోవాలి. ఈ ఒక పాయింట్. రెండవది ఏంటంటే మనం ప్రాపర్గా రాత్రి వేళల్లో 1 o'clock నుంచి 3 o'clock దాకా, మేజర్ ఇంకా చెప్పాలంటే 10:30 నుంచి 3:30 దాకా నిద్ర కనుక 3:30 దాకా కనుక రాత్రి నిద్రపోవడం లేదు, నిద్ర పట్టడం లేదు, లేదా నిద్ర పోలేకపోతున్నాము అనే కారణాల వల్ల అంటే కూడా మన లివర్లో ఇబ్బందులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుసుకోవాలి. ఈ 2 కారణాలు. మూడోది ఏంటంటే బాడీలో అక్కడక్కడ ర్యాషెస్ వచ్చి ఇచ్చింగ్ లాగా వస్తుంటుంది. ఇది కూడా లివర్ సమస్యకు ఒక ఇండికేషనే. ఇంకా మూడోది ఏంటంటే టెంపరల్ హెడ్ఏక్స్ వస్తాయి. ఈ ఫ్రంటల్ హెడ్ఏక్ కాకుండా వెనక హెడ్ఏక్ కాకుండా ఇక్కడ ఈ హెడ్ఏక్స్ వస్తాయి. లివర్లో సమస్యలు వచ్చినప్పుడు ఈ హెడ్ఏక్స్ వచ్చి ఇంకా ఏమొస్తాయంటే ఈ పోర్షన్ ఉందా సైడ్స్కి హైపోకాండ్రాక్ రీజన్ అంటాం దీన్ని, ఈ పక్కటెముకలు అంటాం. ఈ పక్కటెముకల్లో ఈ కాళ్ళ కింద నుంచి ఇలా ఈ అంటే సైడ్స్కు పెయిన్స్ వస్తాయి.
ఇది సైడ్ పెయినే. లైక్ చెవి పెయిన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. చెవి అంటే మైగ్రేన్. మైగ్రేన్స్ ఒక సైడ్ ఈ పక్క అయినా ఈ పక్క పార్శ్వపు నొప్పి కదా అది. Okay. పార్శ్వం అంటే పక్క అని అర్థం కదా, సైడ్ అని అర్థం. ఈ సైడ్ అట్లా పార్శ్వపు నొప్పి వచ్చినా లేదా హైపోకాండ్రియాక్ రీజన్లో ఇక్కడ ఈ ఎముకల నొప్పులు వచ్చినా, ఈ సైడ్ నొప్పి వచ్చినా, సయాటిక్ అలాంటివి కొంచెం వచ్చినా, ఇవన్నీ కూడా ఈ లివర్లో ఏదో బాధ కలుగుతోందని అర్థం చేసుకోవాలి. ఓకే. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఎందుకు వస్తుంది అసలు ముఖ్యంగా దీనిలో మేజర్గా ఇప్పుడున్న కంప్లైంట్స్లో అందరికి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 వస్తుంది ఇప్పుడు. అంటే అందులో కూడా గ్రేడ్స్ ఉన్నాయా సార్? గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఫ్యాటీ లివర్లో గ్రేడ్స్ ఉంటాయి. 4 దాకా చెప్తారు మన వాళ్ళు. గ్రేడ్ 1 అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఎందుకో మేజర్ లివర్ సఫర్ అయ్యేది ఒక 4-5 కారణాల వల్ల సఫర్ అవుతుంది. ఇందాక అన్నట్టు నైట్ నిద్ర లేకపోయినా సఫర్ అవుతుంది. రెండవది ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తిన్న సఫర్ అవుతుంది. ఓకే. ఆయిల్ ఫుడ్, గ్రీజీ ఫుడ్, తర్వాత లేట్ నైట్ భోజనాలు, ఎక్కువగా లేట్ నైట్ తిన్నాము ఇష్యూ ఇదే ఉంటుంది అంతే. ఎందుకంటే దానికి రెస్ట్ ఉండే టైంలో మనం ఫుల్గా తినేసి పడుకుంటున్నాం. అప్పుడు లివర్ ఏం చేస్తుందంటే దాని డైజెషన్ పనిలో పడి బాడీ క్లెన్జింగ్ అని ఆపేస్తుంది. అచ్చా. ఆ లివర్ సఫర్ అవుతుంది. ఆ లివర్ టైం అది 11 to 3 అనుకున్నాం కదా, గాల్ బ్లాడర్ లివర్. సో అది ఒకటి. మూడు అసలు మేజర్గా లివర్ ఖరాబ్ కావడానికి ఒకప్పుడు ఆల్కహాల్, మద్యం తాగే వల్ల లివర్ పోయేది. ఇప్పుడు మద్యం తాగకపోయినా లివర్లు పోతున్నాయి. దీన్ని నాన్ ఆల్కహాలిక్ ఇష్యూస్ అంటున్నాం. ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్, ఆల్కహాల్తో సంబంధం లేకుండా లివర్ ఇబ్బంది పడుతుంది. ఇది ఇంకొక ఏమవుతుందంటే ఈ ఆల్కహాల్తో పాటు ఎక్కువ మందులు వాడతారు, డ్రగ్స్ వాడతారు కదా, ఈ సమస్య ఆ సమస్య, తలనొప్పి, జలుబు, ఏదొచ్చినా టాబ్లెట్ మింగి అలవాటు ఉండదు అనుకోండి, అవన్నీ కెమికల్సే కదా. ఆ కెమికల్స్ ప్రాసెస్ చేసేది ఎవరు? లివర్. అక్కడ మళ్ళీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇంకొక రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్తున్నట్టే లివర్ గురించి మనం తెలుసుకుంటే, లివర్ అనేది ఒక రకంగా శరీరంలో శివుని పాత్ర. లార్డ్ శివ అంటమే, శివుడు అంత పాత్ర ఇది. శివుడు ఏం చేస్తాడు? ఎక్కడ గరళకంఠుడు విషయాన్నంతా కూడా తను భరిస్తాడు కదా. లివర్ కూడా శరీరంలో ఎక్కడ విషం ఉన్నా, పాయిజన్ ఉన్నా, కెమికల్స్ ఉన్నా, ఇబ్బందులు ఉన్నా మొత్తం లివర్ తీసుకుంటుంది. సో లివర్ హీట్ అవుతుంది. ప్రస్తుతం చెప్పాలంటే లివర్కి నిద్ర లేకపోవడం వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల హీట్ అవుతుంది. అందువల్ల ఏం చేస్తున్నాం అంటే మనం, శివుడు కూడా హీట్ కాకూడదు కదా, అభిషేక ప్రియుడు. నీళ్లు పోసి ఆయన చల్లారుస్తూ ఉన్నారు. పైగా ఆయన ఎక్కడ ఉంటాడు? నీళ్ళు ఎక్కడుంటే ఆయన ఎక్కడ ఉంటాడు? తీరాల్లో, సాగర తీరాల్లోనే శివాలయాలు ఉంటాయి. ఆయన అభిషేకం. అట్లాగే లివర్ కూడా ఏంటంటే మనం బాగా స్లీప్ ఇవ్వాలి. నిద్ర కనుక పోకుండా నైట్ ఏమవుతుందంటే ఆ లివర్ హీట్ అవుతుంది. హీట్ అయినప్పుడు లివర్లో బ్లడ్ స్టోర్ అవుతుంది. ఆ బ్లడ్ హీట్ అవుతుంది, అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? లివర్ వచ్చి ఆక్యుప్రెషర్లో దీన్ని మనం ఎలా చేయొచ్చు అంటే, ఈ ఫ్యాటీ లివర్లు కానీ లేదా మజిల్ పెయిన్ కానీ, ఈ మైగ్రేన్ కానీ, ఇందాక అనేక సమస్యలకు ఈ లివర్ కారణమయ్యే అనేక సమస్యలు, ఒకటి కాదు, 2 కాదు, 500 రకాల జాబ్స్ చేస్తుంది. 500 జాబ్స్ చేస్తుంది లివర్. ఎన్నో కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ప్రోటీన్ డైజెషన్లో ఇదే ముఖ్యం. తర్వాత మాంసకృతులు అంటే నాన్ వెజ్, మటన్ అరగాలంటే లివరే కావాలి, బైల్ జ్యూస్. సో ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయి. నాకు పప్పు కూడా ప్రోటీనే కదా, పప్పు అరగడం లేదు అని కొంతమంది అంటారు. దానికంటే ముందు నాన్ వెజ్ అరగడం లేదంటారు. నాన్ వెజ్ నుంచి పప్పుకు వచ్చింది, ఇక రాను ప్రోటీన్ డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సో ఇవన్నీ కూడా డైజెస్టివ్ సిస్టమ్ కంట్రోల్ చేసేదే లివర్. సో లివర్ల సమస్యలు వచ్చినప్పుడు ఈ ఫ్యాటీ లివర్ కానివ్వండి, ఇందాక అనుకున్న ఏదైనా సమస్య కానీ, ఇప్పుడు ఇందాక అనుకున్న అనేక సమస్యలు చెప్పుకున్నాం. LIV3 అనే ఒక పాయింట్ ఉంది, లివర్ మెరిడియన్లోని ఈ పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఒక డెమో చేస్తే బాగుంటుంది. మనం దీనికి కాదు, లెగ్స్లో ఉంటుంది. ఇది ఫ్యాటీ లివర్ లేదా లివర్ సంబంధించిన సమస్యలకు ఆక్యుప్రెషర్ పాయింట్ LIV3 అంటాం. లివర్ మెరిడియన్లో 3rd పాయింట్. ఇది బిగ్ టో, ఇది సెకండ్ టో. ఈ రెండు కలిసే చోట ఒక పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. 1 సెకండ్ పాయింట్, 2 వదిలేస్తాము. ఇంకొంచెం 3rd పాయింట్ కావాలి మనకు. ఇలా ముందుకు వచ్చినప్పుడు ఈ గ్రూలోనే రావాలి. ఈ రెండు ఒక గ్రూవ్ లా చిన్న గ్రూవ్ ఉంటుంది. ఆ గ్రూ ఎండ్ అయింది. ఇక్కడ పించి ఉంటుంది కదా, ఇది ఇట్లా టచ్ చేయగానే మనకు నొప్పి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి.
ఈ 2 వేళ్ళ మధ్యలో ఇలా గ్రూలో ఈ పైకి వచ్చినప్పుడు ఎక్కడైతే గ్రూ ఎండ్ అయిపోతుందో అది పాయింట్. ఓకే. సో ఒకవేళ ఇది జిమ్మి లేకపోతే దీంతో ఇలాంటి పెన్తో కూడా చేసుకోవచ్చు. పెన్తో ప్రెస్ చేసుకో. ఇలా ఇది ఫస్ట్ ఇలా ఇక్కడ 2 ఫింగర్స్ మధ్యన ఇలా మెల్లగా పైకి రావాలి. ఇలా ఇక్కడ ఎండ్ అయింది. సో ఇక్కడ తెలుస్తుంది మీకు నొప్పి, తెలుస్తుంది. ఇది పాయింట్. ఇలా నొక్కి వదలడం. దీనికి ఏమైనా మెజర్మెంట్ ఉందా సార్? అంటే ఇక్కడ వరకు ఉంటుంది అంటే దీనిలో అలా చూస్తూ వచ్చాం కదా, కనిపిస్తుంది కదా, అది ఎక్కడ ఎండ్ అయిందో అంతే. ఇలా వచ్చినప్పుడు ఆ గ్రూ ఎండ్ ఓకే ఓకే ఇక్కడ ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది పాయింట్ LIV3. సో ఈ పాయింట్లో ప్రెజర్ చేసుకుంటే లివర్కి సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా తగ్గుతాయి సార్, లేదా కొంచెం రిలీఫ్ అవుతామా మనం? లేదు, ఇది యాక్చువల్గా రూట్ కాజ్. ఇది ఈ ప్రెషర్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ పాయింట్ అది 2 అద్భుతమైన మూలకాలని కనెక్ట్ చేస్తుంది. ఒకటి లివర్ అండ్ ఎర్త్ అంటాం. ఎర్త్ అంటే డైజెస్టివ్ సిస్టమ్. అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తుందో ఈ లివర్, ఆర్గాన్ పరంగా చెప్పినప్పుడు లివర్ అండ్ స్టమక్ లేదా స్ప్లీన్ కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ బాడీలో ఎయిర్ రిలీజ్ అవుతుంది, వాయుతత్వం పెరుగుతుంది, వాయుతత్వం నుంచి జలతత్వం పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా జలతత్వం పెరిగినప్పుడు మళ్ళీ లివర్ కూల్ అవుతుంది. లివర్ కూల్ కాకపోవడమే కదా ఇప్పటిదాకా హీట్ ఫామ్ అవ్వడమే ప్రాబ్లం అనుకున్నాం లివర్లో. అది కూల్ కాబట్టి బాడీలో వాటర్ జలతత్వం పెరగాలి. అది పెరగడం ఎక్కడో స్ట్రక్ అవుతుంది. మనం నీళ్ళు తాగుతున్నా కూడా రాదు, అది న్యాచురల్ రావాల్సింది. అది ఇక రెండోది ఏంటంటే లివర్కు ఇష్టమైన ఆహారాలు ఏంటంటే బేసిక్గా చాలా గమనించాలి. గ్రీన్ కలర్ అన్నమా, ఓకే, గ్రీన్ వెజిటబుల్స్ అన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ కలర్ దొండకాయలు ఉన్నాయి, గ్రీన్ కలర్ ఉంటాయి. గ్రీన్ లోపల వైట్ ఉన్న పర్లేదు, కొంచెం రెడ్ ఉన్న పర్లేదు. చిక్కుడుకాయలు, చిక్కుడుకాయ, ఆకుకూరలు అన్ని ఆకుకూరలు, కాకరకాయలు, సొరకాయ, క్యాప్సికమ్, తర్వాత ఆకుకూరల్లో ఎన్ని ఉన్నాయి మనకు, తోటకూర, బచ్చల కూర, చుక్కకూర, అన్ని గ్రీన్ లీవ్స్. బచ్చల కూర ఎంత మందంగా గ్రీన్ లీఫ్ ఉంటుంది. గోంగూర కూడా చాలా బెటర్ లివర్కి కొంచెం, ఎందుకంటే లివర్ యొక్క రుచి పులుపు. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుందిగా. సో పుల్లగా గ్రీన్గా ఉంది, ఇంకా 2 రకాల పనికి వస్తుంది అది. సో ఇవన్నీ కూడా గ్రీన్ని లివర్ని సంతోషపరుస్తాయి. ఇంకా లివర్ సంతోషపడాలని ఇంకోటి చేయాలి, రాత్రి లేట్ నైట్ తినకూడదు. 7-7:30 తర్వాత తినకూడదు. మార్నింగ్ నుంచి కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు ఆఫీస్ టైంకి వెళ్తూ మార్నింగ్ తినరు, స్కిప్ చేస్తారు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏదో తింటారు, నైట్ ఏం కావాలంటే అది తీసుకొని బిర్యానీలు కానీ అన్నీ హెవీగా తినేసి పడుకుంటున్నారు. మేబీ అందుకే మనం క్యాపిటల్ ఆఫ్ డయాబెటిక్ కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లము, మనం అయితే చెప్తున్నాం నేను మందే తాగడం లేదు, నాకు లివర్ ఎందుకు పాడైపోయిందంటే మనం మందక్కర్లే, ఈ రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్, రాంగ్ టైమింగ్స్ కూడా మన లివర్ని ఇబ్బంది పెడుతుంది. సార్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏ టైంలో తినొచ్చు, ఏ టైంలో తినకూడదు? నాట్ ఓన్లీ నైట్ టైమ్స్ కాకుండా పొద్దున్న పూట కూడా కొన్ని టైమింగ్స్ ఉంటాయంట కదా తినకూడదు. అవును, ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం ఏంటంటే సర్కేడియన్ రిథమ్ అంటాం దీన్ని. ఒక ఆర్గాన్ క్లాక్ ఉంటుంది. ఆర్గాన్ అంటే అవయవాలకు ఒక గడియారం ఉంది. ఆ గడియారం ఏంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ 9 లోపు తినేయాలి. ఏం తిన్నా మీరు ఏమైనా తినండి, మళ్ళీ ఇందులో ఆప్షన్స్ అడగద్దు, ఏమైనా తినండి, 9 లోపు తినేయాలి. నైట్ లోపు కాకుండా ఏంటంటే మేజర్గా మంచిగా తినొచ్చు. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించుకొని తింటే బెటర్. అక్కడ ప్రోటీన్ తిన్నా పర్లేదు, ప్రోటీన్ తినొచ్చు, లేదంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు, లేదంటే మంచిగా భోజనం చేసేయచ్చు. కాకుండా ఏంటంటే కొంచెం కార్బ్స్ ఎందుకు అంటున్నా అంటే మళ్ళీ మధ్యాహ్నం రాత్రి కూడా అవే తింటున్నారు కదా 3 పూట్ల. సో కార్బోహైడ్రేట్స్ పొద్దున్నే షుగర్ లెవెల్ ఎందుకు పెంచుకోవాలి కదా, మళ్ళీ బాడీ అంతా పెరుగుతుంది. అందువల్ల అక్కడ తగ్గించు. రెండవది మధ్యాహ్నం 1-1:30 బెటర్ టైం. రాత్రి 6:30 నుంచి 7:30 లోపు 1 అవర్ ఏదో టైంలో తినాలి. మంచిగా నమిలి తినాలి. గ్రీన్ లీవ్స్, గ్రీన్ వెజిటబుల్స్ ఉండేలా చూసుకోవాలి. ఆయిల్స్, ఫ్రైడ్ అన్నీ బాగా తగ్గించాలి. అట్లాగే ఎప్పుడప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ లివర్ ఇబ్బంది ఉన్న వాళ్ళు షుగర్ కేన్ జ్యూస్ తాగొచ్చు. షుగర్ కేన్ జ్యూస్ మన డైరెక్ట్ షుగర్ కాదు, చెరుకు రసం కూడా చాలా చాలా బెటర్ అవుతుంది, అది కూడా తీసుకోవచ్చు. ఇది మనం ఈ డయట్లో తీసుకోవాల్సింది. ఇది ఆక్యుప్రెషర్ పాయింట్. కొంచెం దీనికి కోపం, ఇరిటేషన్ ఉంది కాబట్టి కొంచెం కంట్రోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎవరైనా అర్థం చేసుకోవాలి, లివర్ సమస్య ఉందనుకోండి ఇంట్లో, ఆయన అరుస్తుంటాడు, అరిచినప్పుడల్లా మనం అరవకూడదు. ఎందుకు అరవకూడదు? మనకు తెలుసు ఆయనకు లివర్ ప్రాబ్లం ఉందని, ఆయన గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉందని, కోపం వస్తుందని. ఆయన తప్పు కాదు, అది లోపల ఉన్న ఒక
ఆర్గాన్ ఇబ్బందుల వల్ల ఆయన అలా మాట్లాడుతున్నారని అర్థం చేసుకుంటే గొడవలు రావు. ఆయన అరిచాడు ఈయన అరిచాడు ఆమె అరిస్తే ఏమవుతుందంటే కొంచెం పెద్దగా అవుతుంది సమస్యలు. అంటే మన మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఆర్గాన్స్ మీద డిపెండ్ అయ్యి కరెక్ట్. లివర్ హ్యాపీగా ఉంటే మనం మనం పోర్ట్రే చేసేది కూడా అలా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇందాక అన్నట్టు ఒక్కొక్క ఆర్గాన్ ఒక ఇమోషన్ ఉంది. లివర్ అనే ఆర్గాన్ కొన్ని ఇమోషన్ యాంగర్, ఫ్రస్ట్రేషన్. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, బ్యాలెన్స్ ఉన్నప్పుడు అచీవర్, సాధకుడు, ప్లానర్, గొప్ప ప్లాన్లు వేయగలుగుతారు. క్రియేటర్, గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉంటారు కదా బొమ్మలు వేసేవాళ్ళు, క్రియేట్ చేసేవాళ్ళు, దేర్ లివర్ ఈజ్ సో స్ట్రాంగ్. ఎవరి లివర్ అయితే చక్కగా హెల్దీగా ఉంటుందో, మళ్ళీ చెప్పవచ్చు, లివర్ బాగున్న వాళ్ళు గొప్ప క్రియేటర్ అవుతారు, సృష్టికర్త అవుతారు, అంత అద్భుతమైన బొమ్మలు వేయగలుగుతారు, అద్భుతమైన మెషిన్లు తయారు చేయగలుగుతారు, అద్భుతమైన ప్లానింగ్ చేయగలుగుతారు, ఒక ఆర్మీ చీఫ్ లాగా సర్వ సైన్యాధ్యక్షులాగా విజయాలు సాధించగలుగుతారు. అంత గొప్ప ఇదంతా ఇమోషనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా. అట్లాగే హార్ట్కి వచ్చామనుకోండి, దానికి ఉన్న ఇమోషన్ జాయ్గా ఉన్నాడు మనిషి అంటే హార్ట్ బాగుందని అర్థం. ఎప్పుడు కోపంగా చిరువురు, అదే కనుక జాయ్ ప్లేస్లో హార్ట్ ప్రాబ్లంకి వచ్చింది అంటే ఇంకొక ఇమోషన్ వస్తుంది, అది ఈగోయిస్ట్గా మారిపోతాడు. అదే హార్ట్ బాగుంటే జాయ్, కొంచెం ఎనర్జీ ఇబ్బంది అయితే ఈగో. అట్లాగే పొట్ట ఉందనుకోండి, డిస్టర్బ్ అయిందంటే ఓవర్ థింకింగు, అట్లాంటి సమస్యలు వస్తాయి. ఓవర్ థింకింగు, తర్వాత ఎప్పుడు ఎక్కువ లవ్ అండ్ అఫెక్షన్ అంటామే, అది ఎక్కువ ఉంటుంది స్టమక్ బాగున్న వాళ్ళకు. స్టమక్ ఎనర్జీ బాగుంటాయి. అది డిస్టర్బ్ అయితే ఓవర్ థింకింగ్, డిస్టర్బెన్సెస్ అవుతాయి. ఒకటి ఆలోచిస్తారు, పట్టుకుని వదలరు, అక్కడక్కడే ఉంటారు. అట్లాగే లంగ్ అనే దానికి కూడా ఒక ఎమోషన్ ఉంది, దుఃఖం. లంగ్ ఎనర్జీ డిస్టర్బ్ అయిందంటే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు పాపం. ట్యాప్ ఓపెన్ చేసిన లంగ్స్ ఏడుపు, దుఃఖపడుతుంటారు. సో అలా కాకుండా లంగ్స్ బాగా పర్ఫెక్ట్గా ఉన్నాయంటే రెస్పాన్సిబిలిటీ, షేరింగ్ రెస్పాన్సిబిలిటీ, తర్వాత పంక్చువాలిటీ, గొప్ప ధైర్య సాహసాలు ఉంటాయి, మంచిగా ఉంటారు అక్కడ, లంగ్స్ బాగుంటాయి. అట్లాగే వాటర్ అనుకోండి, కిడ్నీ ఎనర్జీ కూడా పర్ఫెక్ట్గా ఉందంటే వాళ్ళు చాలా అద్భుతమైన ఆంజనేయ స్వామి లాగా ధైర్యంగా నిలబడగలుగుతారు. బోన్స్ బాగుంటాయి, స్ట్రక్చర్ బాగుంటుంది, హైట్ వెయిట్ ఉన్న వాళ్ళంతా కూడా కిడ్నీ ఎనర్జీ బాగుందని అర్థం. ఓకే, అది కిడ్నీ ఎనర్జీ బాగున్నప్పుడు ధైర్యం, సాహసం ఉంటుంది. ఓకే, హనుమాన్ లాగా. అదే వీక్ అయిందండి, ఇంబ్యాలెన్స్ అయితే మాత్రం భయం వస్తుంది దాని ప్లేస్లో. కిడ్నీ భయం, ఫియర్ స్టార్ట్ అవుతుంది. ప్రతిదాన్ని భయపడిపోతారు. రాత్రి అంటే భయం అవుతుంది, వాటర్ అంటే భయం అవుతుంది, పై నుంచి కింద చూసి భయపడతారు. ఆ ఇమోషనల్గా ఫియర్నెస్ వస్తుంది, ఫియర్ఫుల్ అవుతారు. సో ఇట్లా ఒక్కొక్క ఎనర్జీ, ఇందాక అనుకున్న ఆర్గాన్కి ఒక ఇమోషన్ ఉంది అనేది ఆక్యుపంక్చర్, ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ చెప్తుంది, ఇండియన్ మెడిసిన్ కూడా చెప్తుంది. కానీ అలోపతి మెడిసిన్, ఇతరత్ర మెడిసిన్లు ఏంటంటే ఆర్గాన్ ఇస్ ఆర్గాన్, దానికి ఇమోషన్స్ ఉంటాయి అనుకుంటాం మనం. ఓకే, సో అందుకని లివర్ అనే దానికి ఒక అద్భుతమైన అచీవరు, సాధకుడు, ప్లానరు, క్రియేటరు. కాబట్టి ఆయనకు సృష్టి. ఇప్పుడు మనం ఇంకో మాట చెప్పను మీకు, కరెక్ట్గా ఉగాదికి ముందు ఉన్నాం మనం, అంటే క్రియేషన్ టైంలో ఉన్నాం, సృష్టికి ప్రారంభంలో ఉన్నాం. అందుకని ఉగాదికి అన్ని రుచులు తినాలని చెప్తాం. ప్రారంభం అంటేనే సృష్టి అంటేనే లివర్. ఇప్పుడు లివర్ టైంలో ఉన్నాం మనం. ఇప్పుడు లివర్ టైంలో ఉన్నాం కాబట్టి ఈ లివర్ సమస్యలు వచ్చే, కోపము, ఫ్రస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. దాని టైంలో ఉన్నాం మనం ఇప్పుడు కరెక్ట్గా. ఓకే, దీపావళి, ఉగాది నుంచి ప్రారంభం అంటాం కదా. ప్రారంభం ఇప్పుడు చూడండి, ఎందుకు సృష్టి అంటున్నానంటే లివర్ సృష్టి. ఇప్పుడు మనము చిగుళ్ళు ప్రారంభం అవుతాయి కదా ఉగాదికి, చిగుళ్ళు వస్తున్నాయంటే సృష్టి ప్రారంభం అవుతుందని అర్థం. సో అందుకని లివర్ అనేది సృష్టికి క్రియేటర్ కాబట్టి ఆ ఇష్యూలన్నీ కూడా LIV3 అనే ఒక అక్యుప్రెషర్ పాయింట్తో ఏ ప్రాబ్లం వచ్చినా సరే, నాకు క్రియేట్ చేయలేకపోతున్నాను, నాకేదో అంతకుముందు చాలా అద్భుతంగా ఆలోచించే ఇమాజినేషన్ ఉండేది, ఇప్పుడు ఉండట్లేదు, అంతకుముందు కోపం ఉండేది కదా, కోపం వస్తుంది ఇవన్నీ అనే ఇమోషనల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అన్నింటికీ ఇది పరిష్కారంగా ఉంటుంది. ట్రై చేయండి, తప్పకుండా ఈ సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది. అండ్ ఇంకా కూడా ఆక్యుప్రెషర్ పాయింట్స్ గురించి, మన హెల్త్కి సెట్ అయ్యేలాగా ఏ ఆర్గన్ ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏముంటాయి, మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మళ్ళీ జనార్దనాచారి సార్ త్రూ తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.